ఈ మధ్య నేను మైక్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూకి ఒక లెటర్ వచ్చింది. అది పర్వతారోహణ చేసిన వారిపైన కూడా 2-3 రకాల అంశాలు కూడా వారు ప్రస్తావిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం. అవి ఎక్కాలని ఆలోచన ఎందుకు వచ్చి ఎట్లా వచ్చింది? స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి నన్ను సెలెక్ట్ చేసి. మీ గురువు పేరు? శేఖర్ బాబు. ఎన్ని రోజులు ఎక్కారు పైకి? మాకు 52 days పట్టింది. దిగి వచ్చిన తర్వాత పత్రికల్లో, టీవీల్లో నీ గురించి ఏమి రాసిండ్రు? నాకైతే ఇది ఒకటి క్లియర్గా గుర్తుంది, ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన అమ్మాయి అని. నగదు బహుమతులు, ప్రోత్సాహకాలు ఏమైనా వచ్చినాయి? 25 లక్షలు, 5 ఎకరాల భూమి, హౌస్ ఊర్లో కామారెడ్డిలో అనౌన్స్ చేశారు, ఇచ్చారు. అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేసిన ఇక్కడే మీరు గురించి అమ్మాయి గురించి. అవును, నేను చూసిన. మీరు ఆమె ఇంటర్వ్యూ చేసి నాకు లెటర్ కూడా రాశాను. మీరు అమ్మాయి ఎక్కిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆమె. సార్, ఆమెకు శవాలు ఉన్నాయని చెప్పింది. నేపాల్ చైనా రూట్లో ఆయన వెళ్ళిన రూట్ చెప్తున్న రూట్లో ఎక్కడ శవాలు ఉన్నాయి చెప్పమనండి. అమ్మాయి వెళ్ళిపోయి చూసి చెప్తుంది కదా సార్. చైనా ఎవరెస్ట్ అనేది ఫేక్ సార్, ఇంకా దాన్ని మించిన దానికి ఏం చెప్పలేము. అంటే మీరు పూర్ణ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు. పూర్ణ అనేది ఇద్దరిది సార్. దే హ్యావ్ నాట్ సక్సెస్ఫుల్లీ, ఇట్ ఈస్ నాట్ ఏ మౌంట్ ఎవరెస్ట్. ఆ పిల్లలు ఎవరెస్ట్ ఎక్కలేదని మీ ఆరోపణ? ఎక్కలేదు ఆమె ఎక్కితే మేమెందుకు ఆమె మీద ఆరోపణలు చేయాల్సిన అవసరమే లేదు కదా. పర్వతం ఎక్కిన ఒక అమ్మాయి తన అనుభవాన్ని చెప్తున్నప్పుడు అనుభవాన్ని కాదని మీరు ఎట్లా అంటారు? మీ దగ్గర ఏ ఆధారం ఉంది? సార్, నేను ఎవిడెన్స్ లేకుండా నేను చిన్న పిల్లోని కాదు సార్. సినిమానే వచ్చింది కదా. అంటే సినిమా ఏమో సార్, నయీం ఖాన్ మీద కూడా వచ్చింది సినిమా. నయీం కూడా తీసిండ్రు. సినిమా తీయడం ఇద్దరు పోలిక సరిపోయింది, న్యాయం అయిందా నా పోలిక? అంటే చెప్తున్నా, మీరు ఆమె సినిమా వచ్చిందంటే చేసే విమర్శ చేస్తూనే ఉన్నారు, ఆరోపణ విమర్శ సార్. ఈ వ్యవస్థలని పాడు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, దానికి వంతన పాడింది శేఖర్ బాబు. వీళ్ళిద్దరు కల్ప్రిట్స్. నమస్తే. ఈ మధ్య నేను మైక్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూకి ఒక లెటర్ వచ్చింది. అది పర్వతారోహణకు సంబంధించింది. సరే, వారి అభిప్రాయాలు ఏమిటో, ఆ ఇంటర్వ్యూ పట్ల వారికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో రంగారావు గారని వారు నా ఎదురుగున్నారు, వారితో మాట్లాడదాం. వారు చెప్తున్న విషయాలు అంటే ఆ ఇంటర్వ్యూ విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, పర్వతారోహణ అసలు ఎట్లా ఉంటుంది, ఆ వివరాలు ఏమిటి ఇత్యాది అంశాలు చాలా పేర్కొంటే ఆయన నా వరకైతేనే 1 పేజీ ఉత్తరం నా పేరుతో ఇక్కడ ఒకటి వారు పంపి ఉన్నారు. నేను వేరే పనులను చూడలేదు. ఆ తర్వాత వరుసగా నాకు ఫోన్లు చేయడము, మీరు ఇంటర్వ్యూ చేయండి అని అడగడం వలన సరే ఒకసారి మాట్లాడదాం అనిపించింది నాకు వారితో. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఏమిటో మాట్లాడదాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పర్వతారోహణ చేసిన వారిపైన కూడా 2-3 రకాల అంశాలు కూడా వారు ప్రస్తావిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం. రంగారావు గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. అసలు మొదలుగా మీ షర్టుకున్న ఏమిటి అవన్నీ? సార్, ఇది పర్వతారోహణకి గుర్తింపు సార్. ఇది యాంగరా? అది యాంగ్లర్ లాగా ఐసాక్స్ అంటారు. ఈ ఐసాక్స్ ఏంటంటే బేసిక్ కోర్స్ కానీ అడ్వాన్స్ కోర్స్ చేస్తే సక్సెస్ఫుల్ పాసింగ్ అవుట్ పీరియడ్లో హెచ్ఎంఐ కానీ నిమ్ కానీ మన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూట్లో ఇచ్చేది. ఇది పర్వతారోహణ అంటే గుర్తింపు అనేది ఇది ఏంటంటే ఐసాక్సే మన లైఫ్ లైన్, రోప్ లైఫ్ లైన్ ఇవి. సో ఇది ఏ సక్సెస్ఫుల్ మౌంటైనర్ ఉన్నా ఇది పెట్టుకుంటాడు బ్యాచ్. కాబట్టి ఇది ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్. ఇండియాలో మౌంటైనరింగ్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది, పర్మిషన్స్ ఇచ్చేది ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్. దానికి మనం అఫిలియేటెడ్ మెంబర్గాను, ఎక్స్ అఫిషియో మెంబర్గాను తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో అనేక విషయాల్లో మార్పులు చేర్పులు తీసుకురావడం కూడా మనం ఏజిఎంలో సజెషన్ చేయడము, స్పోర్ట్ క్లైంబింగ్ గుర్తింపు కోసము జీవో తీసుకురావడం, ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ ద్వారా మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇండియాలో ఏ పర్వతం మీద ఎవరైనా ఎక్కాలనుకున్నా, అధిరోహించాలనుకున్నా ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ నిబంధనలను అనుసరించి అప్లై చేసుకోవాలి. బేసిక్ కోర్స్ కంపల్సరీ ఉండాలి, ఏ గ్రేడ్. తర్వాత టీమ్ లీడరు ఎక్స్పీరియన్స్ 6000 మౌంటైన్స్ ఎక్కి ఉండాలి. ఇట్లా ఉన్న వాళ్ళ మెంబర్స్కే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్క పర్వతానికే ఇయ్యరు, ఆల్టర్నేటివ్ అడుగుతారు. ఇప్పుడు సపోజ్ మనం మౌంట్ నార్బో ఎక్కుతున్నాం అనుకోండి, నార్బోలు ఎక్కుతున్నప్పుడు అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బేస్ క్యాంప్ నుంచి ఇంకొక మౌంటైన్ అంటే మనం తిరిగి రాకుండా 3 మౌంటైన్స్కి పర్మిషన్ తీసుకుంటాం ఆల్టర్నేటివ్. ఓకే, వెదర్ కండిషన్స్ ప్రకారంగా తీసుకుంటాం. కాబట్టి అది సక్సెస్ అయిన తర్వాత మనము ఏదైతే పర్వతాన్ని అధిరోహించినామో అక్కడ వాస్తవ పరిస్థితులు, స్నోఫాల్ ఎట్లు ఉండేది, ఏ యానిమల్స్ ఉపయోగించినామో, తర్వాత ఫుడ్ ఏం తీసుకున్నాము, అవలాంచెస్ వచ్చినాయా, క్రెవాసిస్ వచ్చిందా మన దారిలో, ఇవన్నీ కూడా రిపోర్ట్ రాసుకొని మన ఎంబడి వచ్చిన పోర్టర్ కానీ గైడ్స్ ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ రిపోర్ట్ కూడా అందులో యాడ్ చేయాలి.
సబ్మిట్ ఫోటోని కూడా సబ్మిట్ ఐఎంఎఫ్ చేస్తే ఐఎంఎఫ్ వెరిఫికేషన్ కమిటీ అని ఉంటుంది ఒకటి, వాళ్ళు వెరిఫై చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఎవరు రిపోర్ట్ చేసి బేస్డ్ ఆన్ ఇస్తారు. అది మనం టీమ్ లీడర్ ఏం చేస్తారంటే మన ఇండియన్ మౌంటైన్స్కి పర్ఫార్మెన్స్ న్యాయంగా నిజంగా జరిగిందా అని రాసి పంపిస్తారు. ఇస్తే అది మనకి ఏంటంటే ఎక్కడైనా మౌంటైనరింగ్కి గుర్తింపు అనేది ఎక్కడా లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ స్పోర్ట్, ఇట్ ఈస్ అ అడ్వెంచర్ ఈవెంట్ ఒకటి. దాన్ని సరదాగా ఎవరైనా పోయి ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు, నేను ఎక్కినా ఎక్కలేదు లేదంటే ఎన్నెన్నో విషయాలు చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ ధనము వినియోగిస్తారో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ఏదైతే భూమి ఇస్తున్నామో ఇల్లు ఇస్తున్నామో చాలామంది ఏం చేసిండ్రంటే పిల్లల్ని వాళ్ళు అప్పులు చేసి బంగారం కుదోబెట్టుకొని ఈ కిలిమంజారో అని వేరే దేశాలు ఉన్న మౌంటైన్స్కి పంపడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమైంది, ఒక రిపోర్టర్తోని మాట్లాడితే అది మంచి కార్యక్రమం అని రాసేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏమంటారు, మా దగ్గరకు వస్తారు, వచ్చి సార్ మాకు ఇంత ఖర్చు పెట్టినాం, మా పిల్లలకి గుర్తింపు లేదు, ఉద్యోగం రాలేదు, డబ్బులు ఇవ్వలేదు. సో ఇలాంటివన్నీ కూడా మేము ఫేసెస్ మౌంటైనరింగ్ అసోసియేషన్ అని పెట్టి కేవలం మౌంటైనర్స్ గురించే మాట్లాడుతున్నాం మనం. అసలు మీ సంస్థ పేరు ఏమిటి, మీరు ఏం చేస్తారో చెప్ప, తర్వాత విషయంలోకి వెళ్దాం మనం. నేను అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఏవియేషన్ ఫీల్డ్లో ఉండేనండి. ఓకే. నేను 91లో 92లో రాజీనామా చేసేసి ఏవియేషన్ రాజీనామా చేసి నేను ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అనుబంధంగా ఏపీకి పనిచేసేవాడిని రాజీవ్ గాంధీ గారి ద్వారా ఏవియేషన్ ఫీల్డ్లో. నేను అనేక మంది పైలట్స్కి ఆర్టీఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెలెక్షన్ కావడానికి ఇవన్నీ కూడా అప్పుడు 90sలో ఇచ్చిన. తర్వాత ఏంటంటే 91లో ఎప్పుడైతే మేము అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సంస్థ స్థాపించినాం, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా అడ్వెంచర్ క్లబ్ లేదు, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ. ఆ రోజుల్లో మేము ఇది స్థాపించిన తర్వాత నేను ఒక 1 year 1.5 year వరకు కూడా పెద్దగా యాక్టివ్ లేను. తర్వాత నేను యాక్టివ్ అయ్యి తర్వాత ఏంటంటే సెమినార్స్ అంబేద్కర్ భవన్ సాక్షిగా 1200 మందితోని అందరిని పిలిచి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏమేమి చేయగలుగుతాం మన రాష్ట్రంలో, ఎవరికి ఏ స్కేల్ ఉంది, ఏ ఎక్విప్మెంట్ ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఈ స్టేజ్లోంచి గన్ రాక్లో ఆర్మీ పర్మిషన్ తీసుకొని బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్, ఫస్ట్ బేసిక్ రాక్ క్లైంబింగ్ అనేది ఉండాలి. ఆ రాక్ క్లైంబింగ్ సమ్మర్ క్యాంపులు రన్ చేస్తాం ఫ్రీగా, చాక్లెట్లు ఇచ్చి వాళ్ళ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఆ రోజుల్లో 90లో మీకు కొండల్లోనూ ఈ గుట్టలలో పోతే లోకల్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు అన్నల్ని కలవనికి పోతారా అని ఫస్ట్ నేస్ట్ వాళ్ళు పోవద్దని చెప్పి మీకు మేము ఇది ఫేస్ చేస్తాం ప్రాక్టికల్గా. తర్వాత కొంతమంది ఏమనేటోళ్ళు మీరు అన్నల్లో కలవనీకి పోయేది ఒకటి అయితే అన్నల్లో కలవడానికి పోతున్నారా అని అడిగేది ఇంకో ప్రశ్న వచ్చేది. సో మాకు చాలా ఇబ్బంది అయింది. తెలంగాణలో అయితే అసలు ఎక్కడ అడుగుపెట్టాలి 90sలో ఇట్లా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. వచ్చిన తర్వాత 95లో ఫస్ట్ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ మన తెలుగు రాష్ట్రం నుంచి గంగోత్రి 2 అని పర్వతం 22,000 చేంజ్ ఉంటుంది అది. దాన్ని ఎక్కడానికి ఎన్టీ రామారావు గారు ఫ్లాగ్ ఆఫ్ చేసింది మనకి 95లో ముఖ్యమంత్రులు May 11th చేసిన దానికి 1,60,000 ఖర్చు వచ్చింది. అదంతా టీమ్ లీడర్గా నేనే భరించిన. ఎంతమంది అప్పుడు 5 members టీము. ఆయన ఎన్టీ రామారావు గారు అడిగిన మమ్మల్ని, బ్రదర్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఏం కావాలి మీకు అంటే, సార్ జెండా ఓపెన్ అన్నాము. వచ్చిన తర్వాత కలవండి దిగ్విజయంగా, ఆయన పాపం ఆయన భాషలు అన్నీ చెప్పిండు మాకు. కానీ అది మన టైం బాగాలేక వచ్చిన తర్వాత కలవలేదు. ఆయన ఆగస్టులో పడిపోయింది ప్రభుత్వం. మీరు ఎప్పుడు వచ్చారు? మేము మేలోనే మే జూన్లో వచ్చినాం మేము. కానీ మేము కలవడం గ్యాప్, గవర్నమెంట్ అప్పటికి ఆగస్టు గవర్నమెంట్ ఏం పోలే, బాగానే ఉన్నాడు ఆయన ఉన్నాడు కానీ మన డిలేనెస్ వల్ల కలవలేకపోయినాం. దాంట్లో అది అయిన తర్వాత నేను ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ మెంబర్గా అయిన తర్వాత నేను వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర మౌంటైనరింగ్ అనే దానికి అర్థం లేదు, అసలు ఎవరికి మౌంటైనరింగ్ అంటే తెలియదు. ఆ రోజుల్లో నేను వేరే రాష్ట్రాల నుంచి మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్లో మెంబర్గా పోయినాం. వేరే దగ్గర సియాచిన్ కానివ్వండి, చాలా కామిట్ కానీ అభిగామి కానీ ఇంకా చాలా పర్వతాలు పోయినాం. తర్వాత ఏంటంటే మన రాష్ట్రం నుంచి సొంతగా మన ఎక్స్పెడిషన్స్ ఏం లేవు. ఎవ్రీ ఇయర్ 10 members బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్కి పంపించినాం స్కాలర్షిప్ అంటే వాళ్ళకి కావాల్సిన మొత్తం ఫీజు, ట్రైన్ టికెట్, కావాల్సిన సామాగ్రి అన్ని ఇచ్చి కూడా 10 మందిని పంపించినాం ఇన్స్టిట్యూట్లలో. అట్లా మౌంటైనర్స్ డబ్బులు ఎక్కడివి మీకు? మా ఓన్ రిసోర్సెస్. మేము ఈ రోజు వరకు నా గవర్నమెంట్ నుంచి ₹1 తీసుకున్నట్టు నా అకౌంట్లో తీసినా, ఎక్కడ తీసినా కూడా ఎక్కడ ఉండదు. ఏ దాతని అడిగినా మేము అడగని కూడా అడగం. మరి ఎందుకు చేస్తున్నారు మరి ఇంత రిస్క్? అది రిస్క్ అంటే ఇది స్టార్ట్ చేసినోండి నేనే ఈ అడ్వెంచర్ని. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే. ఓకే, మీరే ప్రారంభకులు, మీరు రంగారావు గారే. అసలు మౌంటైనరింగ్ అనే పదానికి ఎవరికి తెలీదు, దాన్ని ప్రారంభించింది నేనే. ఓకే, కాబట్టి ఆ ప్యాషన్ ఏమైపోయిందంటే అది రోజు రోజుకి పెరిగింది తప్ప తగ్గలేదు. సో అట్లా చేసినాం. తర్వాత మా దగ్గర ఎక్కువ మటుకు ఏంటంటే వాలంటీర్స్ ఉండడం వల్ల
ఎలాంటి ఖర్చు లేదు మనకి. ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము, ట్రైనింగ్ ఇచ్చినాము, పిల్లలకి సమ్మర్ క్యాంప్ చాక్లెట్లు ఎవరో ఒక ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం, ఇట్లా రన్ అయింది. తర్వాత సాహస క్రీడల సదస్సు ఎవ్రీ ఇయర్ నిర్వహించడం, అందులో మంచి అంటే ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎక్స్పర్ట్ ఎవరున్నారు, ఇవి కాకుండా అవార్డ్స్ ఇవ్వడం చేసాం. స్టేట్ అడ్వెంచర్ అవార్డ్స్ అని, ఏరో స్పోర్ట్స్లో ఒకటి, టెరిస్ట్రియల్లో ఒకటి, వాటర్ స్పోర్ట్స్లో ఒకటి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ప్రభుత్వం కూడా ఇస్తలేదు కూడా ఇప్పుడు ఈ రోజు వరకు. ఇవన్నీ మనం చేసుకుంటూ పోయిన తర్వాత ఏంటంటే ఈ ట్రెక్కింగ్, అవుట్బౌండ్ లీడర్షిప్, ఐఏఎస్ ఐపీఎస్లకి ఎంసీహెచ్ఆర్లో లీడర్షిప్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్కి మనకున్న ఆదాయం అంటే కార్పొరేట్ నుంచి వచ్చేది. కార్పొరేట్కి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు 500-1000 రూపాయలు డిపెండ్స్ అపాన్ ప్రోగ్రామ్, వాళ్ళు పే చేసిన దాంట్లో మనం అంటే ఎవరు కూడా ఇందులోంచి డబ్బులు మీద ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రోగ్రామ్ చేయాలి. ఇంకా ఎక్కువ ఏరియాలు ఆర్ట్స్ తీసుకొని మనమే ఎక్స్ప్లోర్ చేసినాం, ఎక్కడ తీసుకున్నా మనమే ఎక్స్ప్లోర్ చేసినాం. రైట్ సార్, మీరు ఎవరెస్ట్ ఎక్కినా? మీరు ఎవరెస్ట్ కాదు సార్, ఇండియాలో తప్ప నేను ఏ దేశంలో ఉన్న పర్వతాన్ని ముట్టుకోను. మన దేశంలో ఉన్న మౌంటైన్స్కి అక్కడున్న మౌంటైన్స్కి డిఫరెన్స్ ఏముంది? లాజిక్ అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఎవరెస్ట్ అంటున్నారు, ఎవరెస్ట్ ఈజ్ ఓన్లీ ట్యాగ్. అక్కడ మంచి పర్వతం మీద ఏముంటుంది? మంచిగా ఉంటుందా? కరెక్టా? మనము మన ఆదాయాన్ని తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నాము? నేపాల్ వాడికి ఇస్తున్నాం 25 లక్షల రూపాయలు డిఫరెంట్ ఓన్లీ పర్మిట్లకి దీనికి. మన ఇండియాలో 6000 ఫీట్లు ఉన్న మౌంటైన్ని టచ్ చేయడానికి మనకి చేత కాదు. ఏమేమి ఉన్నాయి? 16,000 మౌంటైన్స్ ఉన్నాయి మన దగ్గర. స్నో క్లాడ్ అంటే మంచుతో కూడుకునే పర్వతాలు ఉన్నాయి మన దేశంలో. ఎవరెస్ట్ కంటే ఎత్తు, హైట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా సార్. ఓకే, మీకు చెప్తాను ఇప్పుడు సార్. 6 ఫీట్ మీరు ఉన్నారు, నేను 5 ఫీటే ఉన్నాను. మన హైట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మనం చేసే కార్యక్రమాల్లో మన దగ్గర ఎందుకు మౌంటైన్స్ లేవా? వర్జిన్ మౌంటైన్స్ అన్నీ, ఏ మౌంటైన్ ఎవరు టచ్ చేయలేదు ఈ రోజు వరకు. మనం ఎందుకు ఆఫ్రికాలో కిలిమంజారో పోతున్నాం, అక్కడ ఏముంది? ఆ మౌంటైన్లో ఏముంది? మన దగ్గర ఏం లేదు. చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎందుకు అట్లా పోవడం అంటారు సార్? ఇది కూడా క్లియర్ చెప్తా. ఈ టూర్ ఆపరేటర్ ధనదాహం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా మౌంటైనరింగ్ పోతే ఒక ఎన్జిఓ ఉంటారు కదా, అడ్వెంచర్ క్లబ్స్, వాళ్ళు పోతుంటే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇచ్చేది కదా, ఇచ్చి ఎంకరేజ్ చేసేది. వచ్చిన తర్వాత ఏదైనా సన్మానం చేసినా, ఫెలిసిటేషన్ చేసినా, మీడియాలో కూర్చోబెట్టి చేయడము, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే చేసేవాళ్ళు. దీన్ని ఏం చేసేది? గవర్నమెంట్ స్పాన్సర్ టెర్రరిజం లాగా టెర్రరిస్టులని వాళ్ళే సృష్టించుకున్నారు, వాళ్ళే స్కీములు తయారు చేసింది. ఇది ఒక టూర్ ఆపరేటర్ వచ్చి ఒక డిపార్ట్మెంట్లో ప్రపోజల్ ఇచ్చిండు, ఇస్తే దాన్ని ఏం చేయాలా? ఉన్న అధికారి దాన్ని స్క్రూటినైజ్ చేయాలా. సార్, మీరు చిన్న ఒక స్కూల్లోనో కాలేజ్లోనో స్టేషనరీకి కొటేషన్ తీసుకుంటారు ఎవరి దగ్గర, అందులో ఏముంటుంది? పెన్ను, పెన్సిలు, రబ్బరు, పేపర్సు, కావాల్సిన సామాగ్రి. వాడిని ఏమంటారు? శాంపిల్ ఏమంటారు? శాంపిల్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు సప్లై చేసినాక ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇస్తాడు. సార్, ఇది శాంపిల్కి ఇది సంబంధం లేదు. ఇట్లా ఇంత జరిగినప్పుడు ఒక ఐపీఎస్ అధికారి అయిన ఉన్నప్పుడు ఒక టూర్ ఆపరేటర్ వచ్చి, సార్ ఈ ప్రపోజల్ అంటే వెంటనే ఎవరు మౌంటైనరింగ్ ఐఎంఎఫ్ని కాంటాక్ట్ చేయలే, మీరు స్టేట్లో ఉన్న అడ్వెంచర్ స్టేట్ లెవెల్ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేయలే. అది కరెక్టా కాదా, పోయింది కరెక్ట్ కాదా వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఒక పోలీస్ అధికారి ఏముండాలి సార్? 360 డిగ్రీలు తిరుగు చూడాలి, ప్రతి ఒక్కరిని సస్పెక్ట్ చేయాలి. ఇది వాస్తవ విషయాలు. ఇవేమి లేకుండా ఆడు చెప్పిండు, ఈయన పాటించిండు. అంటే విషయంలోకి వస్తాను. మీరు పూర్ణ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు పూర్ణ అనేది ఇద్దరిది సార్. ఏమిటి మీ అభ్యంతరం? ఏమిటి? నా అభ్యంతరం లేదు సార్. దే హ్యావ్ నాట్ సక్సెస్ఫుల్లీ, ఇట్ ఈస్ నాట్ ఏ మౌంట్ ఎవరెస్ట్ కాదు. నాకు మీరు చెప్పండి, మీరు చెప్పినా చెప్తాను. ఎవరెస్ట్ కాదు అది. చైనా నుంచి వీళ్ళు పోయింది, రూట్ మ్యాప్ లేదు, రిపోర్ట్ లేదు సార్. ఇప్పుడు చంద్రయాన్ పంపించింది మీరు, చంద్రయాన్ ఏదో మీద పోయింది, ఒక ల్యాండ్ అయిందే ఫోటో తీసి పంపిస్తే కాదు, వేరియస్ సర్వేస్ చేయాలి, అక్కడ రీసెర్చ్ చేయాలి కదా. ఈమెకి ఏమి ఎక్కడ కనబడవు, ఇదేవి లేవు, సబ్మిట్ ఫోటో లేదు, మీరు చెప్తున్నా రిపోర్ట్ లేదు. తర్వాత సర్టిఫికేట్ డూప్లికేట్ సర్టిఫికేట్ చైనాది సర్టిఫికేట్ ఇచ్చింది, ఇంట్లో రాసిండు శేఖర్ బాబు. ఇది కూడా నేను చెప్తా, ఆయన దగ్గర ఉన్నాయి అన్ని. ఆంధ్రాలో తెలంగాణ రెండిట్లో ఆయననే ఇంట్లో ప్రింట్ చేసిండు. దెర్ ఇస్ అ నో సబ్మిట్ ఫోటో. నేను మీ స్టూడియోలో వచ్చినట్టు ప్రూఫ్ ఏంటి సార్? నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా, మీరు వీడియో తీసిండ్రు, అన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఏమీ లేదు, సబ్మిట్ ఫొటోస్ లేదు, సబ్మిట్ చేయలేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఎక్కడ కూడా. వీళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఇద్దరికి, 75 lakhs ఫర్ దేర్ ఎక్స్పెన్సెస్. బేసిక్ కోర్సు 20 రోజులే చేసింది ఆమె, స్పెషల్ కోర్సు ఎక్కువ డబ్బులు కట్టి బ్లాక్లో కొని. తర్వాత పోయినాక ఏ మౌంటైన్ ఎక్కాలన్నా 6000 feet 2 క్లైమ్ చేయాలి, ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది. ఇవేమీ లేవు. ఆమె ఎక్కింది ప్రూఫ్ 100 కాదు, 100%. నేను చెప్తున్నా, దేర్ మౌంటైనరింగ్ ఈజ్ ఎ ఫేక్ అంటే వాళ్ళిద్దరిది పిల్లలది తప్పులేదు. ఇందులో కూడా చెప్తున్నా, డైరెక్షన్ ఇచ్చిందేమో శేఖర్ బాబు,
నిర్మాత ఏమో ప్రవీణ్ కుమార్, ఇద్దరు. ఎందుకంటే ఆయన ఫైనాన్స్ ఇచ్చిండు, వీడు చేసిండు. చేసిన దాంట్లో ఇది కరెక్టా కాదా అని ఏ ఆర్గనైజేషన్ ద్వారా సర్టిఫై చేపిస్తే మీరు ఈరోజు ఈ ప్రాబ్లం రాకపోయేది కదా. అంటే ఆ పిల్లలు ఎవరెస్ట్ ఎక్కలేదని మీ ఆరోపణనా? ఆ ఎవరెస్ట్ ప్లానే ఫేక్. ఎవరెస్ట్ ఏదైతే వీళ్ళు పంపించినామంటున్నారు కదా, ఈ మొత్తం ఫేక్. అది అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేసిన ఇక్కడే, మీరు గురించి అమ్మాయి గురించి. అవును, చూసిన. మీరు ఆమె ఇంటర్వ్యూ చేసిన నాకు లెటర్ కూడా రాశాను మీరు. అమ్మాయి ఎక్కిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆమె. సార్ ఆమెకు శవాలు ఉన్నాయని చెప్పింది. శవాలు దారంతా శవాలు కనిపించినాయి అన్నది కదా. నేపాల్ చైనా రూట్లో వాళ్ళు వెళ్ళిన రూట్ చెప్తున్న రూట్లో ఎక్కడ శవాలు ఉన్నాయి చెప్పమనండి. మీరు ఏ దేశం వెళ్ళినప్పుడు, ఏ పర్వతం ఎక్కనప్పుడు అక్కడ ఏముండదో మీకేట తెలుసు? అమ్మాయి వెళ్ళిపోయి చూసి చెప్తుంది కదా. సార్ చైనా రూట్లో మౌంట్ ఎవరెస్ట్ అనేది పేరుతోనున్న మౌంటైన్, ఇది నేపాల్ మౌంటైన్కి అటాచ్డ్ కానీ ఏమీ లేదు అక్కడ. కానీ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఈ దేశంలో 6-7 పర్వతాలు, వర్జిన్ పర్వతాలు 16,000 ఎవరు ఎక్కలేదు మీరు అన్నారు. 80% అని లెక్కలేదు ఎవరు కూడా. అందులో 80% ఎక్కలేదు. వర్జిన్ పీక్స్ అవన్నీ కూడా. ఎస్, ఓకే, మీరు అన్నారు అన్నమాట. పైగా మీరు ఈ దేశం తప్ప మరో దేశంలో ఏ పర్వతం ఎక్కలేదు. నేను వెళ్ళను కూడా. మీరు వెళ్ళరు కూడా. వెరీ గుడ్. వెళ్ళరు కూడా మీరు ఎక్కలేదు, మీరు వెళ్ళరు కూడా అన్నప్పుడు అది నేపాల్ నుంచా చైనా నుంచా ఎటొచ్చినా సరే పర్వతం ఎక్కిన ఒక అమ్మాయి తన అనుభవాన్ని చెప్తున్నప్పుడు అనుభవాన్ని కాదని మీరు ఎట్లా అంటారు? మీ దగ్గర ఏ ఆధారం ఉంది? టెక్నికల్గా అనుభవం కాదు. నేను ఇప్పుడు ఏం చేస్తా, నేను కూడా ఇప్పుడు మీకు కూడా తెలియదు నా గురించి. నేను 1942లో ఫలానా పర్వతం ఎక్కేసిన అని ఏదో స్టోరీ చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అథెంటికేషన్ ఈజ్ యువర్ సబ్మిట్ ఫొటోస్, యువర్ రిపోర్ట్ అంటే మీది ఎక్కినప్పుడు ఫస్ట్ క్యాంప్లో ఏమున్నారు, టెక్నికల్ ఏంటి, ఏమొచ్చినాయి, ఎలాంటి హెల్త్ జాబ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తర్వాత మీ సబ్మిట్ ఫోటో ఒకటి, తర్వాత మీ అకంపెనీ చేసిన పోర్టర్ అంటే గైడ్, షెర్పాస్ అంటారు, వాళ్ళ నెంబరు, వాళ్ళు ఇవ్వాలి డిక్లరేషన్ షీ హాజ్ రీచ్ టాప్ అని. చైనా ఎవరెస్ట్ అనేది ఫేక్ సార్. ఇంకా దాన్ని మించిన దానికి ఏం చెప్పలేము. ఆమె ఎక్కలేదు సార్. మీరు ఫేక్. ఇప్పుడు ఒకటి ఆరోపణ చేయడం చాలా సులభం, నేను ఆరోపణ నిరూపించడం చాలా కష్టం సార్. నేను అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాకనే నాకు అర్థమైంది ఏమిటంటే, ఈ డాక్యుమెంట్స్ మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే అధికారికి మీరు 3-4 లెటర్లు రాసిండ్రు. 3 సార్లు ఫిజికల్గా పంపించినాం. మీకు నా చేతిలో ఒక లెటర్ ఉంది. డియర్ ప్రవీణ్ గారు, మీరు గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడే 2013-14 చాలా వివరాలు, అమౌంట్ మొత్తం రాస్తూ మీరు అంటే ఇక్కడ మిమ్మల్ని సంప్రదించలేదు ఆయన అనే భావన ఇందులో ఈ లెటర్లో వ్యక్తమైంది. నెంబర్ 1. మేం కాదు, నా ప్లేస్లో ఇంకొక ఎవరున్నా సరే, ఎవరో అంటే ఒక వేరే వ్యక్తి ద్వారా మీరు పంపించిండ్రు, మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు, మా సలహా సూచన తీసుకోలేదు అని మీరు అంటున్నారు. అసలు మీ సలహా సూచన ఎందుకు తీసుకోవాలి ఆయన? ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది. అవును, జర్నలిస్ట్ సమస్యలు కానీ జర్నలిస్ట్ సంబంధించి ఎవరు మాట్లాడతారు? మాకు INPR డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది. యూనియన్లు ఉంటాయి, అదే కదా, ఒక యూనియన్ దగ్గరికి పోతారు, వాళ్ళే మాట్లాడతారు దానికి సంబంధించింది టెక్నికల్గా తెలిసిన వాళ్ళు. అవును. కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలిసిన వ్యక్తిని నేను, IMF మెంబర్ని. కాబట్టి మీరు ఏంటంటే ఇది సర్టిఫికేషన్ అనేది 100% మీరు చెక్ చేయాల్సింది. మీరు అసెంబ్లీకి కూడా తప్పు సమాచారం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇందులో ప్రూఫ్ అని కాదు, ఎవ్రీథింగ్ ఉన్నాకనే నేను బయటకు. మీరు శేఖర్ అనే అతని మీద ఒక రకమైన ఆరోపణ చేస్తున్నారు. శేఖర్ బాబు ఈజ్ ద కల్ప్రిట్, మెయిన్ కల్ప్రిట్ శేఖర్ బాబు. ప్రవీణ్ కుమార్ గారికి ఆయన అవగాహన లేకుండొచ్చు, నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన అధికారి కాబట్టి ఆయన 24 గంటలు ఆయన డ్యూటీలో ఉండొచ్చు. వీడు పోయి మిస్గైడ్ చేసిండు. ఎందుకంటే అది చేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చెప్తే ఒక్క ఫోటో లేదు, ఒక రిపోర్ట్ లేదు. ఇది పూర్ణ మీద నేను ఆరోపణలు చేస్తున్నాను. ఆమె యాక్టింగ్ చేసింది, ఆమెకు తెలియదు, వాళ్ళు చెప్పింది అని చెప్పింది. అంటే పర్వతం ఎక్కకుండానే, పర్వతాలు ఎక్కకుండానే ఎక్కలేదు ఆమె. ఆమె ఎక్కితే మేమెందుకు ఆమె మీద ఆరోపణలు చేయాల్సిన అవసరమే లేదు కదా. నేను శేఖర్ బాబుకి స్కాలర్షిప్ ఇచ్చి పంపించిన. నేను ఇచ్చిందే శేఖర్ బాబుకి IMF నుంచి స్కాలర్షిప్ ఇచ్చిన. ఎంత? అది అప్పుడు కోర్స్ ఫీజు 4,000 ఉండేది. కోర్సుకి పంపించేవాళ్ళం మేము కదా. అటువంటిది ఇది ఎక్కలేదని ఎందుకు చెప్తున్నామంటే, ఆమెకి ముఖ్యమంత్రి ఏమన్నారు, 25 లక్షలు నజరానా, తర్వాత 5 ఎకరాల భూమి, ఒక ఇల్లు, బోర్వెల్లు, అడిషనల్ రూమ్ అని చెప్పాను. ఏది అసెంబ్లీలో ప్రకటించాను. మళ్ళీ ఈ రోజు వరకు ఇంకా ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు ఫాలోఅప్ చేసి ఇప్పించలేదు? బాల పురస్కార్ కానీ ఈ అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్కి ఎందుకు ఆమె పేరు రికమెండ్ చేయలేదు? సినిమానే వచ్చింది కదా. సినిమా ఏమో సార్, నయీం ఖాన్ మీద కూడా వచ్చింది సినిమా. నయీం కూడా తీసిండ్రు. సినిమా తీయడం ఇద్దరు పోలిక సరిపోయిందా? న్యాయమైందా పోలిక? ఆ పోలిక న్యాయమైందా అంటే చెప్తున్నా. మీరు ఆమె సినిమా వచ్చిందంటే ప్రధానమంత్రిని కలిసిండ్రు కదా, ప్రధానమంత్రిని కలిసిండ్రు, కలవలేదని కాదు. ప్రధానమంత్రి ఇమీడియట్లీ ఇది వెదర్ ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆర్ నాట్ అని ఎప్పుడు వస్తుంది?
ఒక ఒలింపిక్లో ఒక మెడల్ కొడితే ఇచ్చేస్తారు, అయిపోతుంది. డూప్ టెస్ట్ అవుతుంది ఒక 20 రోజులు 25 రోజుల తర్వాత డూప్ టెస్ట్లో పట్టుబడితే ఏమవుతుంది, మెడల్ లాక్కుంటారు. ఇది కూడా టైం పట్టింది, ఎందుకంటే కొన్ని కారణాలు. దీనివల్ల ఫ్యూచర్లో మౌంటైనర్స్కి ఏం హెల్ప్ కాదు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఇది ఈ వ్యవస్థ, ఈ మౌంటైనరింగ్ అంటే ఇంత చీటింగ్ ఉంటుంది, ఇంత ఫ్రాడ్ ఉంటుంది కాబట్టి అని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తుకారాం అనే వ్యక్తికి ఎక్కిండు సౌత్ రూట్ నుంచి, నేపాల్ నుంచి. తిరుపతి రెడ్డి అనే పిల్లోడు ఎక్కిండు మన తెలంగాణ వచ్చిన తర్వాతనే 3 years బ్యాక్. మరి వీళ్ళందరినీ ఎవరిని గుర్తించలేదు ఎందుకు? అంటే మీరు ఇప్పుడు ఎవరైనా, నేను పోయి మౌంటైనర్స్ ఎవరైనా అంటే గుర్తింపు పొందడం వలన గుర్తింపు వచ్చిన వారు పర్వతం ఎక్కనట్లు, గుర్తింపుకు నోచుకో అంటే ఎట్లా? నాకు ఇది లాజిక్ సార్, మీరు సార్ ఇప్పుడు మిస్ అవుతున్నది సార్. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహించాలి సార్? మౌంటైన్ కష్టపడితే వారిని ప్రోత్సహించాలి. కష్టపడి మౌంటైన్ ఎవరైనా ఎక్కితే దానికి ఒక రూల్ ఉంటుంది, 6,000 ఎక్కితే ఇంత ఇవ్వాలి, ఇదే ఎక్కితే ఎక్కియాలి, వెరిఫికేషన్ ఉండాలి కదా. దానికి ఇచ్చిండ్రు. ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలా డబ్బులు వీళ్ళకి? పంపించింది ట్రైబల్ వెల్ఫేర్. అది కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇటు తీసుకుపోయేది అది కరెక్టేనా ఒకటి. తర్వాత వచ్చిన తర్వాత ఏముంది, మీరు గవర్నమెంట్ రాస్తే స్పోర్ట్స్ అథారిటీకి పంపించాల్సింది. ఎందుకు పంపించాలంటున్నా అంటే, వేరే ఏ మౌంటైనర్ పోయి నేను పలాంది ఎక్కువ వచ్చిన సార్ నాకు గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేయండి అంటే స్పోర్ట్స్ అథారిటీకి వెరిఫై అది కాదు. ఒక మాట, ఇప్పుడు ఆ అమ్మాయి చదివింది ఒక ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ ఆ ఖర్చును భరించింది. అదొక వ్యవస్థ, గురుకుల వ్యవస్థ అనేది. ఆ వ్యవస్థ ఇప్పుడు స్టేట్ ర్యాంక్ వస్తుంది, ఉదాహరణ స్టేట్ ర్యాంక్ వస్తుంది. స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు గురుకుల విద్యార్థులను అందరూ ఒక దగ్గర కలిపి రిజల్ట్ ఒక దగ్గర ప్రకటిస్తారు. కానీ అది ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ కదా అది. సార్ ఇన్స్టిట్యూషనే, వాళ్ళ వ్యవస్థ వరకు ఎగ్జామ్ కండక్ట్. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు 10th క్లాస్ది వాళ్ళు సర్టిఫికేట్ ఇయ్యారు కదా, సర్టిఫికేట్ SSC బోర్డే ఇస్తుంది కదా. IPS అవుతారు, IPS అక్కడ UPPSC వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి. వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వచ్చు, పంపించవచ్చు ట్రైనింగ్కి. దిస్ మౌంటైనరింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్, ఇట్ మే బి పార్ట్ ఆఫ్ దేర్ ప్రోగ్రామ్, బట్ దే కెనాట్ సర్టిఫై దెమ్ సెల్ఫ్. వాళ్ళే సార్, ఇది వాళ్ళ పక్షాలు ఎట్లా తీసుకుంటారు సార్? ఎంత ఒకటే మీకు చెప్తున్నాను ఈ ద్వారా, మేము ఎవిడెన్స్లు కాదు, మొత్తం అన్ని తీసుకున్నాకనే నేను ఇది బయటికి రాకుండా సున్నితమైన విషయం. మీరు చాలా సెన్సిటివ్ విషయం మీరు మాట్లాడారు. నేను అందుకే ఎందుకంటే మీరు నన్ను ఇన్నిసార్లు అడగడం ఒకటి, పైగా నాకు లెటర్ వచ్చింది. సాధారణ ఇంటర్వ్యూస్ ఫోన్ చేస్తారు, కింద కామెంట్ రాస్తారు. నేను కూడా మీరు నాకు ఆన్ రికార్డ్ ఒక పేపర్ ద్వారా పంపిరు, నాకు మీరు ఇది పంపిరు. పంపడంతో పాటు మీరు ఏమన్నారు దీంట్లో, మీరు చేసిన అలిగేషన్స్ ఏవైతున్నాయో, అంటే పర్వతం ఎక్కకుండా ఎక్కినట్లు కానీ, ఈ శేఖర్ బాబు అనే కోచ్ విషయంలో పొరపాటు జరిగినాయని. అవును. రెండవది సదరు అధికారి కూడా పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలించలేదనే అభిప్రాయాలు దీన్ని 100% అది 1000% మీరు చెప్తున్నారు. ఎస్, దీంట్లో నాకు ఏ దానికి ఆధారం కనబడలేదు. మీరు ఇచ్చిన పేపర్లలో ఇది ఆధారం నాకు ఒకటి మీరు. సార్ కరెక్టే, మీకు కావాలి కదా సార్. నేను ఆయనకు పంపించి ఎన్ని అయింది, 1 year అవుతుంది. 3 సార్లు పంపించినాం. 3 సార్లు పంపించినామంటే మాట్లాడదాం, ఇది ఎందుకంటే సున్నితమైన విషయం అని. ఎందుకంటే భవిష్యత్తులో మౌంటైనర్స్కి హెల్ప్ కాదు కాబట్టి ఇవన్నీ ఒకరిని లాగడం మాకు ఇష్టం లేక. అయితే ఆయన ఏం చేసిండు, పట్టించుకోలే, ఇండైరెక్ట్గా కేసులు పెట్టించిండు. ఇవన్నీ కూడా ఆఫ్ ద రికార్డ్. ఇది చెప్తా నేను. ఆంధ్రప్రదేశ్లో కమిషనర్, స్పెషల్ కమిషనర్ యూత్ సర్వీసెస్ LV సుబ్రహ్మణ్యం, కల్నల్ రాములు అని ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్. అది అక్కడ కూడా సోషల్ వెల్ఫేర్ సేమ్. 16 కోట్ల రూపాయలు ఎవరెస్ట్కి, కిలిమంజారోకి ఇచ్చిండ్రు. అక్కడైతే 16 కోట్ల సార్. నేను ఎవిడెన్స్ లేకుండా నేను చిన్న పిల్లోని కాదు సార్. ఏదైనా ఫుల్ చైనా మౌంటైనరింగ్ కొడుతాను కూడా సమాచారం మేము రాసినాం. ఇచ్చిండ్రా, ఈ అమ్మాయికి 13 ఏళ్ళకి ఇచ్చిండ్రా, ఇస్తే ఫైన్. ఏ సమాచారం కానీ చైనా మౌంటైనరింగ్ వాడికి మీరు కరెస్పాండెన్స్ చేస్తారు, వాడు మెయిల్ ID పనిచేయదు. నేను పోస్ట్ 2200 రూపాయలు ఖర్చు పెట్టి స్పీడ్ పోస్ట్లో పంపించిన వానికి లెటర్. ఇవన్నీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మేము కలెక్ట్ చేసినాం. వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఫొటోస్ కానీ ఏమన్నా. శేఖర్ బాబు ఇచ్చింది. శేఖర్ బాబు ఈజ్ ఏ టూర్ ఆపరేటర్. టూర్ ఆపరేటర్ అంటే వాడు కమర్షియల్గా డబ్బులు తీసుకొని పంపిస్తాడు పిల్లల్ని. మౌంటైనర్ ట్రైనర్ అంటే నాకంటే పెద్ద ట్రైనర్ అనే ఎవరు లేరు కదా. అట్లా మౌంటైనరింగ్లో కోచ్ అంటే ఏంటి సార్, ఇంజన్, బోగీలు అటాచ్ ఉంటాయి కదా. ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంటే కోచ్ అక్కడే గ్రౌండ్లో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు, ఇట్లా ఆడు అని చెప్తాడు. బాస్కెట్బాల్ అయినా ఏదైనా కూడా కోచ్ డైరెక్షన్స్ ఇస్తాడు. ఈ మౌంటైనర్ ఎక్కడ ఉంటాడు, కాట్మాండ్లో పండుకొని ఉంటాడు. వీళ్ళు వెళ్ళిపోయిండ్రు, ఎక్కడ పోయిండ్రో ఎవరికి తెలియదు కదా. కోచ్ ఎట్లా అవుతాడు? మౌంటైనరింగ్లో కోచింగ్ ఇచ్చిండని చెప్పి ఎక్కడ ఉంది, ఆయన కోచ్ అని చెప్పి ఎక్కడైనా ప్రూవ్ చేస్తారా? ఆయన కమర్షియల్గా చీటింగ్ ఎంత చేసిండు అనేది టెండర్లలో చెప్తాను నేను. కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉన్నది. 1 కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఏమో అయ్యారు, 3 కోట్లు ఇస్తే వీనికి ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చిండ్రు? చీటింగ్ చేసిండు. దానికి ప్రవీణ్ కుమార్ హ్యాండ్ ఉంది 100%. నేను ఏదైతే చెప్పినా దానికి 100% కట్టుబాటు ఉంటా లీగల్గా. కానీ ఈ రోజు వరకు నేను చెప్తున్నాం, ఇంతకు ముందు కూడా చెప్పినాం,
మా మీద డిఫమేషన్ కానీ దీన్ని ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చి మా డిఫమేషన్ చేస్తున్నారు కాబట్టి మా మీద ఏమని మేము చెప్తున్నాం, చెప్తలేమని కాదు. ఎందుకు ఇది డిలే చేయడం కానీ గవర్నమెంట్ లెవెల్లో పోతే సంగారెడ్డి కలెక్టర్ 65 లక్షలు ఇచ్చిండు సార్. కిలిమంజారోకి 18 మంది పిల్లల్ని పంపించిండు, 20 మందిను. వాళ్ళకి సర్టిఫికేట్ లేదు, వాళ్ళు పోయింది లేదు, అక్కడ ఏం చేసింది తెలియదు. ఇట్లా పోయిండ్రు, ఒక వారం రోజులు ఫ్లైట్ ఎక్కిండ్రు, అక్కడి నుంచి వచ్చిండ్రు, అయిపోయింది, పెద్ద పేపర్లో వచ్చింది, అయిపోయింది. వాడు ఎటువంటి ఫోటోస్ ఇవ్వలేదు వాళ్ళకి ఆ మౌంటైనరింగ్ సర్టిఫికేట్తో ఒక చిన్న ఉద్యోగం కానీ స్కూల్లో అడ్మిషన్ కానీ వస్తుందా? ఏ సర్టిఫికేట్ మీద అడ్రస్ ఉండదు, నంబర్ లేదు. మీరు చెప్తున్నా అన్ని బంచులు నేను 1000 రూపాయలు ఆర్టీ యాక్ట్ కింద ఖర్చు పెట్టి తెచ్చినాకనే ఇది లక్కీగా మీ ఇంటర్వ్యూ నేను కూడా చూడలే, నాకు ఎవరో విజయనగరం నుంచి పంపించాను. విజయనగరము శ్రీకాకుళం నుంచో పంపించిండు. పంపిస్తే నేను చూడలే మామూలుగా. తర్వాత ఆ పిల్లోడు ఫోన్ చేసి అంటాడు, సార్ ఇది మన ఫోటో కాదు సార్ మీరు పెట్టింది, ఒకటి 5గురిది పంగర్చుల్లా మౌంటైన్ మీద 2021లో 22లో మేము పోయింది, ఆ ఫోటో పెట్టింది సార్ అన్నాడు. సరే అయితే చూస్తాను. ఆ ఫోటో మామూలు వీడియో ఎడిటర్ జనరల్ గా లేకుంటది, నేను గూగుల్కి వెళ్ళి తీసుకోవచ్చు. నేను మిమ్మల్ని ఆ ఫోటో తీసుకున్నందుకు అంటలేను, అది వచ్చింది అక్కడ. అయితే ఇంకోటి బుచ్చన్న గారు నేను చెప్తున్నాను ఆన్ రికార్డ్, మీరు ప్రస్తావించారు కాబట్టి బహుశా ఆ ఫోటో అమ్మాయి ఇచ్చిందో లేదో నాకు తెలియదు. ఇచ్చింది వీడియో ఎడిటర్లు గూగుల్ నుంచి కొన్ని ఇమేజ్లు తీసుకుంటారు, దానికి రిలేటెడ్ ఉన్నాయి, అట్లా వచ్చి ఉండాలి. నేను దాని గురించి కాదు నేను చెప్పేది. నేనేమన్నా అంటే అమ్మాయిని కూడా ఫిగర్లో తీసుకురాలి, ఎక్కడ కూడా మేము అంటే సీన్లో తీసుకురాలి. ఎందుకంటే అమ్మాయికి ఆ ఏజ్లో కానీ ఏం తెలియదు ఒకటి. ఇంకోటి ఏమంటే ఎదిరించేవాళ్ళు లేకపోతే బెదిరించేవాళ్ళే రాజ్యం సార్. అట్లా ఇప్పుడు ఏమంటే ఆ మొక్కతే మౌంటైనర్ అని మీడియా కానీ అందరూ. కానీ సార్ అమ్మాయి ఇంటర్వ్యూలో 2-3 విషయాలు చెప్పింది. పర్వతారోహణ చేస్తున్నప్పుడు ఎదురయ్యే అనుభవాలు ఎట్లా ఉంటాయి, ఎంత లగేజ్ తీసుకొని వెళ్ళాలి, ఎంత అబద్ధం. ఇప్పుడు సార్ నేను చెప్తా సార్, ఆ అమ్మాయి అభిప్రాయాలు కాదు, మంచి రాటుదేలిపోయింది అమ్మాయి. నేను అమ్మాయి గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ఆమెకి ఇచ్చినవి గుంజుకోమని కూడా చెప్తలేము. ఇంకా ఈమెనే మేము మా శివకుమార్ కొట్లాడితేనే ఆమెకి ల్యాండ్ది ఇప్పుడు ఇల్లుది 48 lakhsది కామారెడ్డి దగ్గర రెడీ అయింది. అది కూడా మేము ఎక్కడ ఏమంటే ఇది అని చెప్తలేము. బికాస్ దీస్ 2 people శేఖర్ బాబు అండ్ ప్రవీణ్ కుమార్, దే ఆర్ ద కల్ప్రిట్స్. అదొకటి. రెండోది ఏమంటా అంటే ఈ మౌంటైనరింగ్ అనేది ఏం చేసిండ్రు, ఇది బయటకు వస్తే ఏమవుతుంది, మా పర్వే పోతుంది, మౌంటైనర్స్ పర్వే పోతుంది కదా. ఇది ఏముంది, ఏ విధమైన ఎవిడెన్స్ లేకుండా నేను ఈ ఏజ్ 58 years వచ్చినాక నేను మాట్లాడి కొట్లాడే అవసరం లేదు. నేను 40 పోయినా నా లైఫ్ అయింది, IMFలో ఉన్నా, వాటర్ఫాల్ వరల్డ్ కప్ చేసిన, నా యాక్టివిటీస్ ట్రైనింగ్ 100 మందికి ఇస్తూనే ఉన్నా, నాకేం బాధ లేదు. నేను ఏ రోజు కూడా మీడియాలో వచ్చి కూర్చొని ఇంటర్వ్యూస్ ఇయలే. మోస్ట్లీ నేను చెప్తున్నా, నేను అనుకుంటా మీదే ఫస్ట్ నేను ఒక మౌంటైన్ మీద డిబేట్ కానీ డిస్కషన్లో వచ్చింది. నేను మామూలుగా ఏదైనా ఉంటే ఎవరన్నా 2 నిమిషాలు మైక్ పట్టుకొని మాట్లాడితే చెప్పేటోని, కానీ ఇంత కాంట్రడిక్షన్లో ఉన్న సబ్జెక్టుల మీద ఇది రాకూడదు అనుకున్నా. నా దగ్గరికి ఎందుకు రావాలనిపించింది మీకు? అంటే ఇది ఒత్తిడి ఎక్కువైంది సార్ మా మీద, ఉన్నమాట వాస్తవం. అందువల్ల నా మీద ఒత్తిడి చేశారా మీరు? మీ మీద మీకు ఒత్తిళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, కానీ మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, కానీ నేను 100 కాదు 1,00,000%. సార్ నాకు లెటర్ రాసిండ్రు బుచ్చన్న గారు, నేను ఈరోజు చెప్పిన కదా, అది పూర్ణ తప్పు కాదు అది. బికాస్ సంబడి ట్రై టు పుష్ ఆర్ ఎక్కువ. మీరు అభిప్రాయాలు చెప్పొచ్చు, నేను అంతకంటే 100 రెట్లు ఎక్కువ చెప్తా. క్వశ్చన్ అది కాదు. 2 ఏళ్ల పిల్లోడు ఎవరెస్ట్ ఎక్కినని చెప్తారు, నాకు పంపిస్తారు. పంపిస్తే నేను చూసి నవ్వుతా, ఏముంది షోల్డర్ మీద బ్యాగ్లు వేసుకొని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకే పోయినరు అని చెప్తారు కదా. ఇవన్నీ ఏ విధంగా తీసుకుంటాం? అందుకేమంటే దెర్ ఇస్ అ ప్రొసీజర్ ప్రకారంగా చైనా మౌంటైనరింగ్ని కూడా సంప్రదించినాం మేము. అక్కడి నుంచి సమాచారం తీసుకున్నా. సోషల్ వెల్ఫేర్లో వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఫొటోస్ కానీ రిపోర్ట్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకున్నా. ఇంత కరస్పాండెన్స్ అయింది. అయినాక కలెక్టర్ అక్కడ రాస్తే వాళ్ళు కూడా ఏం చేసిండ్రంటే మా దగ్గర ఏం సమాచారం లేదు అన్నారు. లేదు అంటే 65 లక్షలు తీసుకొని మీరు సర్టిఫికేట్ కాపీస్ కానీ ఎవరెవరు పోయినరు, ఏం చేసిండ్రు, ఎక్కడ పోయినరు అనేది మీరు టూర్ డైరీలో మీరు ఏం రాస్తారు, పలానోళ్ళని కలిసినా, ఇన్ని గంటలకు ఎక్కినా, దిస్ ఇస్ ద కామన్. ఇప్పుడు అక్కడ మౌంటైన్ మీద ఏం చూసినావు, ఏం చేసినావు, అమ్మాయి చెప్పడం తప్పు అంటానే నేను. ఎందుకంటే ఆమె డెనాలి గినాలి అమెరికాలో పోయింది, దాని గురించి మేము ఎవరు అడగం. ఇప్పుడు కిలిమంజారో ఎక్కినని చెప్పింది అమ్మాయి, ఆఫ్రికాలో ఒక కిలిమంజారో నాకు ఇంత గుర్తులేదు ఇప్పుడు. కిలిమంజారో సాధారణంగా పర్వతారోహణ చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ఏమిటి, ఆ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఎవరు సర్టిఫై చేస్తారు? ఎవరెస్ట్ ఎక్కినట్లు ఇప్పుడు టెన్సింగ్ నార్కే ఉన్నాడు, ఫస్ట్ ఎక్కింది ఆయనే కదా, అక్కడ ఆయన ఎంబడి పోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆ వ్యవస్థ ఏమిటి కొంచెం బ్రీఫ్ చెప్పండి. దాన్ని చెప్పినాకు అవగాహన వస్తుంది మనకు. సార్ ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెడిషన్ ఎవరు? టెన్సింగ్ నార్గే ఎక్కిండు, ఫస్ట్ ఎక్కిన ఆయన ఎక్కింది కదా. మన ఈయన టెన్సింగ్ నార్గే ప్లస్ ఏమంటారు ఆయన న్యూజిలాండ్ ఆయన
పేరు గుర్తొస్తలేదు నాకు కూడా, ఎవరు ఉన్నారు సో వాళ్ళు ఎక్కినప్పుడు ఏంటంటే వాళ్ళు పైకి వెళ్తారు కదా, ఉన్న వాస్తవ విషయం అంటే జనరల్గా జరిగేది ప్రొసీజర్ అప్పుడు ఆ కాలంలో. అక్కడ వీళ్ళు జెండా పాడతారు, జెండా పాతి కొన్ని వస్తువులు మనకు సంబంధించినవి అక్కడ పెడతారు, ఆ ఫోటో తీసుకుంటారు. అప్పుడు ఫోటోలు తీయడానికి కూడా ఉందో అవకాశం లేదో తెలియదు, అట్లుంటుంది. వచ్చిన తర్వాత ఏమైతే నెక్స్ట్ ఎక్స్పెడిషన్ పోతారు కదా ఎవరన్నా, వాళ్ళ ఎవిడెన్స్ ఉంటుంది, ఈ ఫోటోలు తీస్తారు. తీసి లేదంటే వీళ్ళకంటే ముందు ఎవరైనా పోయిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు పెట్టిన ఆధారాలతో ఫోటో తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు కంపల్సరీ ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్గే వీళ్ళు రిపోర్ట్ రాస్తారు. పలాని క్యాంప్ 2 నుంచి బయటికి వెళ్ళినప్పుడు స్నోఫాల్ ఏవి అయింది, లేదంటే అక్కడ ల్యాడర్ వేయాల్సి వచ్చింది కదా, డిఫరెంట్ వెదర్ కండిషన్స్, ఎందుకు పోయినాం ఎక్స్పెడిషన్ అనేది రాస్తారు. అది వచ్చిన తర్వాత వెరిఫికేషన్కి కింద ఇస్తే వాళ్ళు నేపాల్లో అయితే మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారు. మీ రిపోర్టు, మీ షెర్పా అన్నీ కూడా కల్పించింది, మీ ఫోటో పెడతారు మీ సర్టిఫికేట్ మీద. షెర్పాలు కూడా వస్తారు ఎంబడి. షెర్పా లేదే లేదు సార్, షెర్పా ఎక్కి షెర్పా చెప్పిందే కరెక్ట్, ఇలా వేరే ఏం లేదు. షెర్పా ఈజ్ ద మ్యాన్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంబడి షెర్పా ఎవరు వెళ్ళలేదంటారా మీరు? ఈ షెర్పా ఎవరు సార్? మీకు చెప్తాను, ఇక్కడ జరిగింది ఏమండి, ఈ అమ్మాయి తప్పు లేదు. అమ్మాయి నేను ఎప్పుడు ఈరోజు కూడా అమ్మాయికి మేము ప్రోత్సహించమనే మా లీడర్ ఈయన చెప్తే టీవీ డిబేట్లో కూడా వద్దురాబోయి వాడు ఆ పిల్లకి పోనీ ఏవో ఒకటి రానియండి, వచ్చేది కూడా పోతుంది, గవర్నమెంట్ ఇచ్చేదు అని చెప్పినాం మేము. ఒకటి ఇల్లు గురించి కూడా రాసినాం, ఇల్లు ఇచ్చింది అక్కడ. మీరు రాయడమే, చేసే విమర్శ చేస్తూనే ఉన్నారు, ఆరోపణ విమర్శ సార్. ఈ వ్యవస్థలని పాడు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, దానికి వంతన పాడింది శేఖర్ బాబు. వీళ్ళిద్దరు కల్ప్రిట్స్, నిర్మాత డైరెక్టరు వీళ్ళిద్దరు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏముంటుంది వ్యక్తిగతంగానా? ఇక అది శేఖర్ బాబుకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్న లింక్ ఏంటి అనేది ఆయన ఊరికే ఏది కూడా చేసి నేను ఎవరెస్ట్ ఎక్కించిన అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా. అదే ఏం ఎక్కించినావు, ఏం చేసినావు చెప్పండి అని చెప్తున్నాం మేము. అంతేగాని మేము ఇంకా విమర్శలు ఆయనలాగా దొంగ కేసులు పెట్టించే స్టేజ్లో ఏం మేము. మీ మీద కేసులు పెట్టిందా? ఎస్, కేసు పెట్టడమే కాదు, నేను లార్జ్ స్కేల్ చీటింగ్ చేసి ప్రజాధనాన్ని దోచుకుంటానని పెట్టిండ్రు. అది తెలంగాణలో పెట్టే ధైర్యం లేదు ఆయనకు, ఆంధ్రలో పెట్టించిండు. స్పెషల్ కమిషనర్ కోమల్ కిషోర్ అని ఉండే ఎల్వి సుబ్రహ్మణ్యంతో కలిసి టెండర్ నేను 1 కోటికి ఇచ్చినానండి సపోజ్, ఆయన 2.5 కోట్లకి ఇస్తే ఆయనకి ఎట్లు ఇస్తారు? ఇవన్నీ మేనేజ్ చేసి. కానీ ఇన్నాళ్ళు మీరు మౌనంగా ఉన్నప్పుడు, కేసు పెట్టించినప్పుడు, ఇవాళ ఇంత పెద్ద మీడియా ఉంది, వ్యవస్థ ఉంది, మీరు బయటకు వచ్చి ఈ రోజు కూడా మీ మీడియానే ఫస్ట్ లాస్ట్ కూడా నేను ఈ విషయం మాట్లాడడానికి లాస్ట్ అయితే రేపు మళ్ళీ మాట్లాడచ్చు. నేను మరి దీంట్లో మీరు మాట్లాడి మౌనంగా ఉన్న నేను ఇరుకాను మరి కాదు. మీడియాలో మీకు 100% నేను ఇది ఏదైతే నేను ఆరోపణ కాదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ చేసి వేరే టీవీలో పోయి అదే చేయాలంటే ఎప్పుడో చేసేవాళ్ళం మేము. ఎందుకు చేయలేదు కాదు, ప్రతిదీ చైనా నుంచి మౌంటైనరింగ్ మనకు 3 months బ్యాకే వచ్చింది సమాచారం. అది వాడు పర్మిషన్ ఇచ్చిండా ఇయ్యలేదా ఏంటి అనేది. సార్ ఒక సర్టిఫికేట్ ఇస్తే దాని మీద ఫోటో ఉంటుంది సార్, మీరు గుర్తుంచుకోండి. ఇచ్చిన వాళ్ళు ఆథెంటిక్గా వాళ్ళ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఏదో ఉండాలి కదా. అంటే ఏదైనా మీరు ఎవరైనా వెరిఫికేషన్కి చేస్తే వాడికి ఫోన్ చేసో మెయిల్ ఇస్తానో ఎస్ వీ హ్యావ్ ఇష్యూడ్ దిస్ సర్టిఫికేట్ అని ఉండాలి కదా. ఇవేవి లేవు మేము చెప్తుంది అది. రెండోది ఏమంటే ఎవరు కాదు 1,00,000 మంది వచ్చినా వాట్ వీ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ బ్రాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పక్కా. వాళ్ళు ఈ రోజు వరకు మమ్మల్ని బతకనియకపోయేటోళ్ళు. ఆయన ఎందుకు ఊరుకుంటుండు? అంత చెప్పినా కూడా మమ్మల్ని డిఫామేషన్ ఒక అడ్వకేట్ ద్వారా వేయచ్చు కేసు, ఎందుకు వేయలేదు? ఇప్పుడు నేను న్యాయంగా లేను, నా దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆరోపణలు చేస్తే ఈ రోజు వరకు ఎందుకు ఆగిండు ఆయన ఎందుకు జవాబు చెప్పలేకపోతుండు? మేము సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి రాసినాం, దిస్ ఇస్ ద ఫ్రాడ్ హ్యాపెండ్. వాళ్ళ ఉన్న సమాచారం అంతా అథెంటికేషన్ ఇచ్చిండ్రు మాకు. ఇచ్చినాకనే మేము దీని నుంచి మీ దగ్గర ఇంటర్వ్యూ అయింది కాబట్టి నేను ఇంత కూడా మాట్లాడుతూ అనుకోలేదు. మామూలుగా ఎవరి స్టేట్లో ఉంటుంది ఇది అని. కానీ సరే ఇప్పుడు ఏమైంది అదే, దానికి ఏం లేదు, వీఆర్ ప్రిపేర్డ్. రెండోది ఏంటంటే వేరే ఛానల్లో పోయి మళ్ళీ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇది అని కాదు, మాకు ఒక పక్కా ప్లానింగ్తో పోతున్నాం. పోయేది ఏంటంటే వీళ్ళకి ఏ కోర్టులు, అధికారులు, శిక్షలు ఇది అంతా చీటింగ్ ఇదంతా ఏం రాదు, దీనికి ఏం కాదు. ఒక విషయం దీన్ని ప్రజల ముందు చెప్దామనే చెప్పినాం. ఎందుకంటే వాస్తవంగా ఆయన మాట్లాడితే నేను ఎవరెస్ట్ ఎక్కించిన మౌంటైన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన ఎవరెస్ట్ ఎక్కించిండు, రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఏమని ఆయన ఎవరెస్ట్ ఎక్కించిండు. ఫైన్, మేము దానికి ఏమంటలేము. ఎక్కడ ఎక్కించినాం, ఏం చేసినాం అనేది చెప్పమని అడిగినాం. అది ఆయన కానీ ఆయన దగ్గర ఉండినుంటే సమాచారం ఈ రోజు వరకు మమ్మల్ని ఇంత మటుకు రానిచ్చేవాడా? ప్రతి విషయాన్ని కూడా ఆయనకు చెప్పినాం. ఎందుకంటే ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీడియా దృష్టికి తీసుకెళ్ళారా మీరు ఇంతకు పూర్వం ఎప్పుడన్నా? నేను మీడియాలో రాను బాస్, నేను అధికారం ఏమంటే వేరే మౌంటైనర్స్కి హెల్డప్ అయిపోయాను. ఎవరెస్ట్ ఎక్కిన కూడా అప్పులు చేసుకొని ఎక్కిండ్రు.
అది కూడా నేపాల్ ఒరిజినల్ సైడ్ నుంచి. అంటే ఏంది ఒరిజినల్ మౌంటైన్ అనేది నేపాల్లో తప్ప చైనాలో లేదు అనేది ఎంతమంది ఎన్నన్నా తీసుకొని రండి, ఎవిడెన్స్ కాదు, నేను నిరూపిస్తా, వాస్తవ విషయం అది. చైనా నుంచి ఎక్కిన వాళ్ళు, నేపాల్ నుంచి ఎక్కిన వాళ్ళని కేటీఆర్ని కలిసిండ్రు, మినిస్టర్ని కలిసిండ్రు, మళ్ళీ వాళ్ళకి రాష్ట్ర తెలంగాణ బిడ్డలుగా వాళ్ళకి ప్రోత్సహించాలా? మళ్ళీ ఎందుకు చేయలే? ఒరిజినల్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని. మీరు ఇండియాలో మౌంటైన్స్ అంటే ఇండియాలో మౌంటైన్స్ వేస్ట్, చేతగాని వేస్ట్ గాను ఏం తెలియదని అంటారు. కిలిమంజారో పోతే అక్కడ ఏం చేయడానికి పోతున్నారు కూడా అవసరం లేదు వీళ్ళకి. కానీ ఎవరెస్ట్ ఎక్కేసినా, డేనియాలు ఎక్కినా, వేరే ఫారెన్ మౌంటైన్స్ మేము ఎవరు వ్యతిరేకం కాదు. ఇండివిజువల్గా నీ డబ్బులు పెట్టుకొని పోతే మాకేం బాధ లేదు. ప్రభుత్వ పరంగా చేసి మిస్గైడ్ అందరినీ కూడా ఏమంటే ఎవరెస్ట్ నేనే వీళ్ళే ఎక్కాను. ఆనంద్కి ఈ రోజు వరకు ఏమి ఇచ్చిండ్రు ఏమన్నా? అదే ఆనంద్ అనే పిల్లోడికి, ఆ పిల్లోడికి ఈ రోజు వరకు ఏమీ లే. ఈమెకి 25 లక్షలు ఇచ్చింది, వానికి 25 లక్షలు ఇచ్చిండ్రు. భూమి లేదు, ఏమీ లేదు. మళ్ళీ ప్రవీణ్ కుమార్ అధికారంలో 21 వరకు 22 వరకు ఉన్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్తో మాట్లాడి ఇప్పించలేదు? వేరే అదే తుకారాంది 28 lakhs మీకు ప్రూఫ్ పంపిస్తా. తుకారాం అనే మా పిల్లోడికి నేను పంపిస్తే 28 లక్షలు కేసీఆర్ గారు శాంక్షన్ చేసిండు రిలీఫ్ నుంచి ఇవ్వమని. ఇదే ప్రవీణ్ కుమార్ గారు పోయాడ సెక్రటరీలో కూర్చొని 3 రోజులు వాడిని ఆపిచ్చిండు. ఆపిస్తే వాడు సెక్రటరీలోనే ఆత్మహత్య చేసుకోమని చేస్తే ఆ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. అయినాక వాడు తట్టుకోలేకుంటే నేను ఆయన తీసుకొస్తే నా దగ్గర వస్తే నేను తినిపించి ఏబిఎన్లో పోయి లైవ్ పెట్టినాం. లైవ్ పెడితే దాంట్లో చెప్పిన ఎందుకు ఈయనకి శాంక్షన్ చేస్తే ఎందుకు ఇవ్వలేదంటే, నేను ఒక అధికారికి ఇష్టం లేదు, ఆయన తప్ప ఇంకెవరు ఎవరెస్ట్ కానీ మౌంటైన్ చేయొద్దు, ఆయన చెప్పింది వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది చేసింది కాబట్టి వీడు ఆగిపోయింది అని చెప్పిన. అది లైవ్లోనే ఆపిచ్చిండు. ఇవన్నీ నేను రాసినవి ఆరోపణలు కాదు, వాస్తవ విషయాలు. ఆయన పర్సనల్ విషయాల గురించి ఆయన ఏం ఇప్పుడు పార్టీలు పోతుంటే మేము మాట్లాడడం. ఇంకా వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద స్పోర్ట్, దట్ ఈజ్ మౌంటైనరింగ్. దాని గురించే మాట్లాడతాం. వాళ్ళు ఎక్కడ నన్ను పిలిచినా ఏదైనా ఇది చేసినా ఐఎమ్ 100 కాదు 100% ప్రిపేర్ అయినాం. వాస్తవ విషయాలు ఇవి. ఈరోజు మేము ఏ రోజు కూడా గవర్నమెంట్లో రమణాచారి సార్ మాకు అడ్వైజర్ ఉన్నా కూడా నేను పోయి ₹1 ఇవ్వమని గవర్నమెంట్ అడగాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యూత్ సర్వీసెస్కి మా ప్రపోజల్ ఇచ్చినాం, ఆయనతో ఫ్లాగ్ ఆఫ్ చేయించినాం. ఆయన ద్వారా మేము IMF ద్వారా పోయినాం, IMF నుంచి వచ్చినాక చేసినాం. మేము ఏదైనా ప్రపోజల్ ఇచ్చి పంపిస్తే గవర్నమెంట్కి ఏమంటారు, స్పోర్ట్స్ అథారిటీకి రిఫర్ చేస్తారు కదా. రిఫర్ చేస్తే వాడు అంటే ఇది మాకు సంబంధించిన యాక్టివిటీ కాదు అంటే, స్పోర్ట్స్ అథారిటీ డబ్బులు లేవు, ఇది జీవో ప్రకారంగా లేదంటారు. మళ్ళీ వీళ్ళు పంపించుకొని వీళ్ళే ఎట్లా ఇచ్చుకున్నారు? మేము చెప్పేది అది దానికి క్లారిటీ ఇచ్చిన ఉంటే ఎస్ ఇది ఈ పరిస్థితుల్లో మేము డిపార్ట్మెంట్లో ఎవరు లేరు కాబట్టి ఆ టైంలో ఇచ్చినాము. నేను కూడా మౌంటైనరింగ్ స్టార్ట్ చేసిన వ్యక్తినే నేను కాబట్టి నేను ఖచ్చితంగా నేను కన్విన్స్ అవుతా కదా. ఇవన్నీ ఆగే మేము మీడియా రాలేదనేది అంటే కారణం, దట్ ఈస్ అ వన్ థింగ్. రెండోది ఏమంటే మా మీద ఒత్తిడి పెరిగింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక. కాబట్టి ఏంటంటే ఒత్తిడి పెరిగింది మీ మీద, ఈ వీటి మీద ఫోకస్ చేయాలని. ఇలాంటి జరుగుతుంటే కూడా సైలెంట్గా కూర్చున్నాం. ఎవరు చేస్తున్నారు మీ మీద ఒత్తిడి? మౌంటైనర్స్. అంటే దీని వెనుక ఒక రాజకీయ కోణం ఉంది. రాజకీయ కోణం కాదు, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ మీద ఒత్తిడి లేదు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మీ మీద ఒత్తిడి వస్తుంది. అంటే దీని వెనుక ఏదో ఒక పక్క ప్లాన్ తో చేస్తున్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్. కేసీఆర్ గారిని మేము ప్రతిసారి కలిసి, పద్మారావు గారు కూడా మినిస్టర్ ఆయన కూడా పంపించిండు. ఇవన్నీ తీసి మా ఏం చేసిండు, ఫైల్ చేసి పెట్టి ఒక పెద్ద మనిషి పోయి ఎవరికి మౌంటైనరింగ్కి డబ్బులు ఇవ్వద్దు, సపోర్ట్ చేయొద్దు, నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆపిచ్చాడు. ఫైన్, మాకేం బాధ లేదు, డౌన్. దెన్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వం యువతకి ప్రోత్సహించడం కానీ ఇటువంటి చేయదు అనేది నిర్ణయం అయిపోయింది. సపోర్ట్ చేయరిగా మనకు అది మనం జై తెలంగాణ అని సచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం అనేది మా మెంబర్స్లో వచ్చింది. మేము మౌంటైనర్స్కి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎక్కింది అదే శేఖర్ బాబు దగ్గర, అన్వితా రెడ్డి అని. మళ్ళీ అమ్మాయికి ఈ రోజు వరకు గుర్తింపు కానీ కనీసం ఇదన్నా లేదు. అమ్మాయి ఎక్కిందా? ఎవరెస్ట్ ఎక్కిందా? అమ్మాయి ఎక్కిందా? ఆ ప్రైవేట్ స్పాన్సర్స్తో ఎక్కింది ఆమె, సొంత గవర్నమెంట్. శేఖర్ బాబు ఎక్కించినట్టు కదా, శేఖర్ బాబు దగ్గర నుంచి పోయింది. శేఖర్ బాబు అక్కడ ఇప్పుడు మీరేమన్నారు, శేఖర్ బాబు ట్రైనర్ కాదు అతను టూర్ ఆపరేటర్ అన్నారు మీరు. టూర్ ఆపరేటర్ మళ్ళీ మీరేమంటున్నారు, శేఖర్ బాబు ఎక్కించండి మీరే అంటున్నారు. ఎక్కించండి కాదు, ఆయన ద్వారా పోయింది. ఆయన టూర్ ఆపరేటర్ కాబట్టి ట్రాన్స్జెండర్ అనే కంపెనీ ద్వారా పోతుంది. అక్కడ పోయిందంటే చైనాలో నేపాల్లో పోయి పైసలు కడితే వాడు టూర్ ఆపరేటర్ లోకల్ వాడు ఉంటాడు, వాడు తీసుకుపోతాడు. అంటే ఆయన ద్వారా అంటే ఇప్పుడు నా ద్వారా అంటే నేను ఇక్కడ నుంచి ఆమె లాజిస్టిక్స్ అన్ని పంపిస్తే నా ద్వారా పోయినట్టు కదా, రైట్. అమ్మాయి పోయింది, మళ్ళీ అమ్మాయికి ఈ రోజు వరకు మళ్ళీ వీళ్ళకి ఈమెకి ఇచ్చినట్టు ఎందుకు ప్రోత్సాహం కానీ గవర్నమెంట్కి వాడు పరిచయం చేయలేదు. అది ఎంత మటుకు క్లెయిమ్ చేసింది, సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి మీరే ఇప్పుడు మీరు జర్నలిజం చేసిందంటే ఎంక్వైరీ అవుతుంది. జర్నలిజం కాలేజ్ అది కామన్. ఇప్పుడు మీ ఎంప్లాయీ అనుకో, ఎవరన్నా మీ ఎంప్లాయీ అయితే ఏం చేస్తారు, మీకు ఆఫీస్ కొడతారు, వీడు వర్క్ చేస్తుండా లేదా ఏంటి అనేది, ఇది వెరిఫికేషన్ ఉంటుంది. అవును సార్, మీరు కూడా ఏంటంటే అంత వెరిఫికేషన్ ఉంటుంది.
వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా వెరిఫికేషన్ లేదు కదా. ఇప్పుడు దీని మీద లేదని మీరు అంటున్నారు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ వేయండు, ఎంతమంది వేరు, వీరి ఖర్చు ఎంత అయింది, ఎక్కడ స్టే చేసిండు, టూర్ ఆపరేటర్ ఎవరు, షెర్పాలు తీసుకుపోయిన షెర్పాలు. ఇవాళ ప్రపంచం చాలా 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 చిన్న ప్రపంచం, తెలుసుకోవడం పెద్ద పని కాదు ఎవరెక్కడ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు కొట్టొచ్చు సమాచారం. అవును. ఇవ్వండి మీకు ఒకటి చెప్తా. మీరు బెంగళూరు నుంచి ఒక మేడం ఎక్కింది 52 ఏళ్ళు ఆమె, ఎవరెస్ట్ ఏది నేపాల్ సైడ్ నుంచి. నేపాల్ ఈజ్ ఒరిజినల్ మౌంటైన్, ఓకే. రిమైనింగ్ ఆల్ చైనా మాలే అది. ఎక్కితే ఆమె రిపోర్ట్ ఇచ్చింది ఏమని, ఆర్మీ టీం నాయంబడి ఉండే, బంగ్లాదేశ్ ఒక అమ్మాయి ఉండే, న్యూజిలాండ్ ఇంకెవరు ఉండే, ఇట్లా టీం మెంబర్స్. షెర్పా ఎవరైతే అకంపెనీ చేసిన ఆమెకి ఆయన ఫోన్ నెంబర్, డీటెయిల్, ఎవ్రీథింగ్ ఇచ్చింది. దాన్ని ఏమంటారు, అది ఆమెకి స్పెషల్గా వచ్చి వీళ్ళ దగ్గర లేదా, ఎవరు వీళ్ళు అసలు సర్టిఫికేటే లేదు. మీ సర్టిఫికేట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సర్టిఫికేట్లో పేరు లేదు, సీరియల్ నెంబర్ లేదు, ఫోటో లేదు, ఇచ్చిన అథారిటీ లేదు. నేను వాళ్ళకి అడిగితే కూడా వాళ్ళు జవాబు లేదు. మేము అడిగింది ఇది, మేము అవి లేకుండా ఉట్టిగా ఆరోపణలు చేయడానికి మనకేమీ ఇది కాదు కదా. నేను నా ఎక్స్పెడిషన్ గురించి, నా వరల్డ్ కప్ గురించి వచ్చి మీద ఇంత గొప్పగా చెప్పండి, అంత గొప్పగా చెప్పండి అని అనేటోని. ఇదేమంటే చాలా సున్నితమైన విషయము. ప్రెజర్ ఎట్లుందంటే దగ్గర మన ద్వారా ఎక్స్పెడిషన్కి వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు 100 నుంచి 150 మంది ఉన్నారు. వాళ్ళు మీ మీద ప్రెజర్ చేస్తున్నారా? ప్రెజర్ వేస్తారు ఖచ్చితంగా. సార్ నువ్వు అడుగుతలేవు కాబట్టి ఓడబడతాడు చేస్తారు. ఆంధ్రాలో ఇదే తుకారాంకి మన దగ్గర ₹1 ఈ మన కేసీఆర్ని కలిసిండు, గవర్నమెంట్కి ఇచ్చుకున్నాడు ₹1 కానీ వెళ్ళినప్పుడు సపోర్ట్ లేదు, వచ్చినాక ఇన్సెంటివ్ లేదు, గుర్తింపు లేదు. రైట్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 35 లక్షలు ఇచ్చిండు. చిన్నజీఆర్ స్వామి 23 లక్షలు ఇట్లా హెల్ప్ చేసిండు ఒక్కొక్క ఎక్స్పెడిషన్కి. ఆంధ్రాలో ఎట్లయితే 35 లక్షల రూపాయలు వచ్చినాయో వానికి, ఇదే శేఖర్ బాబు తన మనుషులతోని సీఎం ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చిండు. వాడు ఎక్కలేదు, వాడి దగ్గర సర్టిఫికేట్ లేదు, ఇది లేదు అని చెప్పి 35 lakhs ఇచ్చేసిండు, వచ్చేసిండు వీడు. సో దాన్ని ఏమంటారు, ఇదే పర్సన్ డబ్బులు తీసుకొని వాడిని చైనా నేపాల్ నుంచి పంపించినోడు ఇట్లున్నది. కాబట్టి నేను ఆరోపణలు చేయడానికి రాలే, ఇది వాస్తవ విషయం. ఇవి ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా మొత్తం బయటకు వస్తాయి. కానీ ఏంటంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏ మౌంటైనర్కి కూడా ప్రభుత్వ పరంగా సపోర్ట్ రాదు. మీ ఉద్దేశం ఇది? మరి ఇప్పుడు ఇన్ని వచ్చింది, మీరు ఏ ఉద్దేశంతో ఇంటర్వ్యూ మరి మీరు చేద్దామని వచ్చిన? నేను చెప్తున్నా ఇది ఫేక్ అని చెప్తున్నా. ఫేక్. దీనికి బాధ్యులు ప్రవీణ్ కుమార్ అండ్ శేఖర్ బాబు. పూర్ణ ఆనంది తప్పు కాదు, వాళ్ళ పాపం ఎక్కిసి ఇది పోయినరా పూరా అంటే పోయినవారు, వాళ్ళకి ఏం తెలుసు అది ఆ రూటా కాదా, మౌంటైన్ మీద ఏమన్నా రోడ్ మ్యాప్ ఉంటుందా, సైన్ బోర్డ్స్ ఉంటాయా, అక్కడ ఎవరన్నా దేవుడు ఎవరన్నా ఉండి కూర్చొని వీళ్ళు రీచ్ అయినరు ఈ టైంకి అని చెప్పి స్టాంప్ వేసి పంపిస్తారా? అవేవి లేవు కదా. మీరు అది చెప్పండి. ఈరోజు వాళ్ళ దగ్గర ప్రూఫ్ అంటే దానికి క్లారిఫికేషన్ ఇస్తే మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మౌంటైనర్గా మేము ఆయనకు చెప్పేవాళ్ళం. మేము ఆల్రెడీ ఒక 4 years బ్యాకే దీని గురించి ఆయన తీసుకుపోయిన శేఖర్ బాబు దీని మీద సమాచారం ఇవ్వాలా, దీని గురించి స్పందించాలని చెప్పి పెట్టినాం. కానీ వాళ్ళు పట్టించుకోలే, ఏమంటే ఏం చేస్తారులే అని అనుకున్నారు. ఏం జరుగుతుంది కానీ న్యాయం నా పక్కన ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. వీఆర్ ప్రిపేర్డ్. నేను మీకు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరైనా ఏమన్నా ఒక్క మాట అంటే కూడా ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ దెమ్ ఎనీ టైమ్. ఐ విల్ మీట్ దెమ్. ఎక్కడైనా కూర్చుంటా, ఆయన ఇంటికే వస్తా అన్నా నేను. మేమేం తప్పు కొట్లాడడానికి రాలే కదా. వీఆర్ ట్రూ మౌంటైనర్స్ అండి. మనం ఒక లైఫ్లో ఏంటంటే కష్టం నష్టం అంటే తెలిసిన వాళ్ళం. మేము జనరల్ బోగీలో ట్రావెల్ చేసినాం. అలాగా గవర్నమెంట్ డబ్బు ఉంటే ఫ్లైట్లు ఎక్కి ఎయిర్పోర్ట్లో ఫోటో కొట్టుకొని ఆడ మీద ఒక ఫోటో కొట్టి మార్ఫింగ్ ఫోటోలు పెట్టిండ్రు. మార్ఫింగ్ ఫోటోని నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన. ఎందుకే పెట్టడానికి భయపడుతున్నారు? ఎందుకు? మన దీనికి పంపిస్తాను, సైబర్ దానికి. మార్ఫింగ్ ఫోటోనా నార్మల్ ఫోటోనా అని. మీకు మౌంటైన్ మీద ఆమె అసలు ఎక్కడ జై తెలంగాణ అనలే, భారత ఫ్లాగ్ పట్టుకోలే ఎక్కడ. దిస్ ఆల్ నాట్ డన్ ఆన్ ద మౌంటైన్. ఏమో సార్, ఎందుకంటే వారు సరే ఇంకేమన్నా సార్ చెప్పేది? ఇక మీరు అడిగిన దానికి నేను గ్యారంటీ అన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ అని చెప్పేస్తున్నా. మీకు ఆల్రెడీ ఈ విషయాల గురించి ఏబిఎన్ టీవీ ఛానల్లో మాట్లాడారు మీరు ఇంతకు పూర్వమే. నేను మాట్లాడినా, ఏబిఎన్లో మాట్లాడితే ఆపిచ్చిండు. తర్వాత నేను ఇంకా 2 సోషల్ మీడియాలో కూడా పెట్టిన పోస్టింగ్స్ ఏమని, పంపించిన మీరు శేఖర్ బాబు ఇద్దరు కూడా దీనికి క్లారిఫై చేయాలా, ఎందుకంటే మీరు పంపించింది కాబట్టి ప్రూఫ్స్ కానీ ఇవి కానీ ఉండాలని చెప్పి ఒక యూఐఏ డిబేట్లనే చెప్పిన నేను. ఆల్రెడీ దీని మీద చర్చ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు సార్, 4-5-6 ఏళ్ళు అయింది డిబేటు. ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ పోయిండు ఆంధ్ర నుంచి, ఆ పిల్లోడు వచ్చిండు సార్, ఒక ఫోటో పెట్టిండు. అది ఏమంటే చేనేత వస్త్రాల గురించి పెడితే మేమన్నా ఇది మాది కాపీ చేసినాం అంటే ఆ పిల్లోడు వచ్చిండు. వస్తే యూఐఏ ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ ఏమంటారంటే మౌంటైనరింగ్ని ప్రచారానికి వాడకూడదు. మౌంటైనర్ ఎక్కడ కూడా మౌంటైనర్ అనే పద్మశ్రీ తీసుకుంటే ముందు రాయద్దన్నం చూడు, మౌంటైనర్ అని ఎక్కడ మెన్షన్ చేయకూడదని యూఐఏ ఎథిక్స్ ఉన్నాయి కోడ్లో.
రైట్. ఇది ఇప్పుడు ఆయన స్పందించకపోయినా మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే మీ ద్వారా ఒకటి చెప్పినా ఓకే దీనికి నేను బాధ్యత వహిస్తా, దీన్ని నేను ఫోర్స్ చేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇంటర్వ్యూ పెట్టించిన అనేది 100% నేను ఒప్పుకుంటా. ఎందుకంటే రేపు పొద్దున ఎందుకంటే మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ప్రజాసేవ కార్యక్రమాల మీద ఏమి పెయిడ్ ఛానల్ కాదు కాబట్టి ఎవరు కూడా ఒత్తిడి తీసుకొచ్చే అంత ధైర్యం ఎవరికి లేదు. రెండోది ఏమంటే దొరికిపోయిన దొంగ ఏం చేస్తాడంటే ఏ మార్గాలు ఎత్తుక్కుందాం అనుకున్నా లేవు. మీరు దీని గురించి ఇంకా ఫ్యూచర్లో ఒక 3-4 నెలల్లో ఆంధ్రాలో కూడా ఏం జరగబోతుంది అనేది, ఎందుకంటే మౌంటైనర్గా మాకే దెబ్బ. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, శేఖర్ బాబు నీ శిష్యుడే కదా సార్ అంటారు. శేఖర్ బాబుకి నేను మంచి నేర్పించిన కానీ చెడు నేర్పిలే. ఒక సైబర్ క్రైమ్ స్కూల్లో ఎవరైనా చదువుతారు, అందులో వాడు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అయ్యి ప్రజలకి సేవ చేస్తాడా దొంగ అవుతాడా అనేది ఎవరు రాసి ఉండదు. అట్లే ఇది కూడా. ఇంకోటి ఏమంటే అబ్సల్యూట్లీ దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్. దీని మీద సిఐడికి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా, రిటైర్డ్ జడ్జ్తోనా సిట్టింగ్ జడ్జ్తోని కమిటీ వేసినా కూడా మేము 100% దానికి సమాచారం ఇస్తాం. వీఆర్ ప్రిపేర్డ్. దట్ ఈస్ ద ఫేక్ ఎక్స్పెడిషన్, ఇర్రెగ్యులారిటీస్ హ్యాపెండ్ ఇన్ ద మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ అనేది. ఇంతకు మించిగా నేనేం లేదు, ఏదైనా ఉన్నా నేను ఐఎమ్ ప్రిపేర్డ్ అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మాట్లాడుతున్నది రంగారావు గారు చెప్తున్న విషయాలు గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం దీనిపైన అంటున్నారు. అవతలి వైపున కూడా శేఖర్ బాబు వారి ఒపీనియన్ ఏమిటి, ఎందుకంటే చంద్రమండలం మీదకి వెళ్ళిన వారి విషయంలో కూడా నీడ ఇటువైపు ఉంటుంది, నీడ అటువైపు ఉంటుంది, నానా రకాల అనుమానాలు సందేహాలు వచ్చినాయి. సోషల్ మీడియా వీడియోలు కూడా దొరుకుతాయి మనకు. నిజానిజాలు ఏమిటో తెలియదు. వారు అంటే ఆ రంగంలో వారు ట్రైనర్గా ఉన్నారు కాబట్టి వారు చేస్తున్న ఆరోపణలు ఇవి. జీవితాల వైపున ఉన్నవారు శేఖర్ బాబు మరొకరు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం కూడా తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నా ఇంటర్వ్యూకు సంబంధించి వారికి వచ్చిన లేదా వారు వ్యక్తం చేసిన అనుమానాలు, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.